హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ దాకా అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఏపీ ఈసెట్ 2022కి సంబంధించి ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలానే ఫీ పేమెంట్ ఎలా చేయాలో కూడా వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి మీరైతే ఆ వీడియో చూసి ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇట్ మే టేక్ అప్ టు 20 to 30 minutes. జాగ్రత్తగా చేసుకొని వెళ్ళండి. సో అందుకనే అంత టైం పడుతుంది, జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో దీనికోసం అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో చేసిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి. సో ఈ వీడియో జాగ్రత్తగా వినండి. అండ్ మన ఛానల్లో పర్టికులర్గా ఏపీ ఈసెట్ 2022 అన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అప్ టు 2022 సెకండ్ కౌన్సిలింగ్ వరకు అన్ని వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేటివ్గా అండ్ డీటెయిల్డ్గా మీకు తెలియని విషయాలన్నీ చెప్తూ ఉంటాను కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ వీడియో కూడా చాలా విషయాలు మీకు తెలియాలి. దీంట్లోనే అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏమైనా తప్పు క్లిక్ చేస్తే మళ్ళీ అది రీకరెక్షన్ చేసుకోవడానికి డేట్స్ ఇస్తాడు. ఇచ్చినప్పటికీ కూడా ఫస్ట్లోనే మనం ఫిల్ చేసుకోవడం బెటర్. తర్వాత మళ్ళీ ప్రూఫ్స్ అవన్నీ అడుగుతాడు, మనకు అంత పెద్ద తలనొప్పి. సో అందుకనే చెప్తున్నా, వన్స్ మీ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ మీ ఏపీ ఈసెట్ 2022 అప్లికేషన్ లింక్ ఓపెన్ చేశాక మీకు స్టెప్స్ ఉంటాయి. ఫీ పేమెంట్ ఫస్ట్ స్టెప్ ఉంటుంది. స్టెప్ 2 ఏమో మనకి నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి. అంటే కొంతమందికి ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల స్టేటస్ అనేది ఫీ పేమెంట్ అనేది జరగదు. సో జరగకపోతే ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే అప్లికేషన్ ఓపెన్ కాదు. వన్స్ మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అది తీసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేయాలంటే మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని థర్డ్ స్టెప్ ఉంటుంది. అది మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే మీ ఫీ పేమెంట్ రిఫరెన్స్ అన్ని నెంబర్, మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అడుగుతుంది. కాబట్టి పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మనకు ఉండాలి. అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ స్క్రీన్ షాట్ తీసుకోపోయినా పర్వాలేదు. మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారో దానికి మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే మెయిల్ అండ్ మెసేజ్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎంటర్ చేయండి. ఓకే, వన్స్ చూడండి, ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తాను. సో మీరు ఆల్రెడీ మీకు ఎలా చేయాలో చెప్పున్నాను, ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో చూడండి. ఇప్పుడు ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ఇదంతా ఫీ పేమెంట్ డీటెయిల్స్ ఇవంతా కూడా ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి చూస్తున్నారుగా, కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నా. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీకైతే ఇలా అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అన్నీ అడిగిన తర్వాత సో చూడండి, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉన్నది. ఓకేనా, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే, నేను లింక్ ఇస్తాను, ఎలా ఇది ఫిల్ చేసే లింక్. ఓకే, క్యాండిడేట్స్ నేమ్, మీ నేమ్ ఇవ్వండి అక్కడ. అండ్ ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్ విత్ ఫుల్ ఇనీషియల్తో సహా ఇవ్వండి. అండ్ మదర్ నేమ్. ఓకే, చూసారా అక్కడ మీకు యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ రికార్డ్స్, అంటే ఆ క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఆర్ సిబిఎస్సి, ఐసిఎస్సి వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ దానిలో ఎలా ఉందో అలా ఇవ్వాలి. ఓకేనా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ మీది ఇవ్వాలి, క్యాండిడేట్ది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి పేరెంట్స్ది ఇంకేం అనుకోకండి. తర్వాత మీ బర్త్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో పుట్టారు అనేది, అండ్ బర్త్ స్టేట్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్. సో ఇక్కడ కనుక మీకు ఎవరైతే రేషన్ కార్డ్ నెంబర్ క్లిక్ చేస్తారో, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్ కేస్ రాలేనట్టయితే ఆ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇన్ కేస్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ డిస్ప్లే అయినవన్నీ రైట్ అయినట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేసి మాడిఫై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ అయితే చూడండి, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్. ఇది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అనేది మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం పెట్టాలి. ఓకేనా, సో మీకు రేషన్ కార్డ్ ఎంటర్ చేసి ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది కదా, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ప్రొవైడ్ చేయకపోయినా పర్వాలేదు, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ రేషన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఓకే, ఇన్ కేస్ రేషన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఎలా చెప్తున్నానంటే, ఖచ్చితంగా మీ దగ్గర వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి. వైట్ రేషన్ కార్డ్ లేకపోతే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారు. ఓకేనా, ఐదర్ మీరు రేషన్ కార్డ్ అయినా ఇవ్వచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఇవ్వచ్చు అని చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కావాలంటే వైట్ రేషన్ కార్డ్
ఉండాలి. సో రేషన్ కార్డ్ ఇవ్వలేని వాళ్ళు మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయండి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, అవన్నీ రైట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఎస్ అని క్లిక్ చేసేసి మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే క్లిక్ చేసుకోండి. బిలో 1 lakh మీ పేరెంట్స్ది, అబవ్ 1 lakh, బిలో 2 lakhs అండ్ మీకు అబవ్ 2 lakhs అండ్ బిలో 8 lakhsకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదని అనుకుంటున్నాను. సో బిలో 2 lakh పీపుల్కి మాత్రమే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితే అప్లికబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం కేటగిరీ. మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. వన్స్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వగానే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి, అవన్నీ రైట్ అయితే ఎస్ అని ఇచ్చేయండి. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఓసీ వాళ్ళకి అవసరం లేదు. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్తో పని లేదు. ఓసీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. మిగతా అన్ని కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీరైతే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ డూ యూ బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ, మీరు ఓసీ అని క్లిక్ చేసిన తర్వాత ఆర్ఎల్స్ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ కింద సబ్ క్యాస్ట్ అడుగుతున్నట్టున్నది, ఒకసారి అయితే అది చూసుకొని ఆ సబ్ క్యాస్ట్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు బీసీ ఉంటుంది, బీసీడీ ఉంటుంది, దాంట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్లు అయితే ఉంటాయి, చాలా ఉంటాయి, అవన్నీ అడుగుతుంది. అండ్ ఓసీ వాళ్ళకి మాత్రమే స్పెషల్గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటున్నది. ఇది కూడా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటిది. ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇన్ కేస్ ఓసీ వాళ్ళకి కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే స్పెషల్ రిజర్వేషన్ కింద కౌన్సిలింగ్ అప్పుడు సీట్స్లో 10% అయితే ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఐ మీన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ అని ఇస్తే ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయాలి. అప్పుడు ఎవరైతే అంతా వెరిఫై చేస్తారో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అండ్ అలానే నో అని ఇస్తే మీకు ఎటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అడగదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్స్ అని తెలుసుకొని ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని కౌన్సిలింగ్లో ఇద్దామని ట్రై చేస్తారు. మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వకపోయినా కౌన్సిలింగ్లో అన్నీ అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చేస్తే ఇంకా మీరు కౌన్సిలింగ్లోని ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో అన్నీ ఇప్పుడే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో అందుకని చెప్తున్నాను. ఇప్పుడు అన్నీ మీకు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ మీకు లైక్ అంటే సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇవ్వకపోతే మళ్ళీ ఫిల్ చేయండి అని చెప్పి మీకు ఒక పాపప్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ లేకపోతే మాత్రం ఎవరు కంగారు పడకండి. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. అది ఓసీ వాళ్ళకి మ్యాండేటరీ అయితే కాదు. ఓకే, అది అర్థం చేసుకోండి. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్, దీంట్లో మీరు ఎవరు ఏమున్నా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి రిలేటెడ్ అయినా, క్యాప్కి రిలేటెడ్ అయినా, ఎన్సీసీకి రిలేటెడ్ అయినా వాటి మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉంటుంది, అవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ అలానే పీహెచ్ క్యాండిడేట్స్కి కూడా అక్కడ మళ్ళీ ఇచ్చింది డిఫరెంట్ క్యాండిడేట్స్ నేమ్స్. అండ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ, మీరు హిందూ కేటగిరీకి రిలేటెడ్ అందరు పీపుల్ కూడా నాన్ మైనారిటీ మీద క్లిక్ చేస్తారు. మైనారిటీ ఎవరైతే ముస్లిం, బౌద్ధిజం అండ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళ కేటగిరీస్ అన్నీ కూడా మైనారిటీలోకి వెళ్తాయి. ఓకే, వాళ్ళందరూ కూడా మైనారిటీ క్లిక్ చేయండి, మీరు తెలుసుకొని క్లిక్ చేయండి. ఓకే, మీ క్యాస్ట్ మీ దాన్ని బట్టి క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాం క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ గవర్నమెంట్ నుండి కావాలనుకుంటే కావాలి, ఫర్దర్గా ఏమైనా మీరు అప్లికబుల్ అయితే వస్తాయి. కాబట్టి ఇది మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్, మదర్వి ఫాదర్వి అయితే కాదు, ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినవి అయితే అసలు కాదు. ఓకే, సో మీ బ్యాంక్ డీటెయిల్స్, నేమ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ అండ్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రొవైడ్ చేయాలి. అడ్రస్, హౌస్ నెంబర్ ఇవ్వాలి. అండ్ విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ, మండల్ అండ్ అలానే డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అయితే అది, స్టేట్ అండ్ పిన్ కోడ్, ఆ స్టేట్కి ఒక పిన్ కోడ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇవ్వాలి. అండ్ మీ పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ టెలిఫోన్ నెంబర్ ఇఫ్ అప్లికబుల్ ఉంటే ఈమెయిల్ ఐడి మీది ఇవ్వండి. ఇవంతా ఎగ్జాంపుల్గా అవన్నీ రవి సంథింగ్ అలా చూపిస్తున్నాడు, అది ఎవరిది మనకు సంబంధించింది కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీకు టైప్ ఆఫ్ ఎగ్జామ్. సో టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటే డిప్లొమా అయితే డిప్లొమా అండ్ మీరు కోర్స్ ఏం చదువుకున్నారు, సివిలా, మెకానికలా, ఈసీయా అండ్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ ఇయర్ ఆఫ్ అప్లయింగ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు 2022 వాళ్ళు కాబట్టి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది, 2019 to 2022 బ్యాచ్ కాబట్టి 2022 అనేది మీరు అక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మీరు అర్బన్లో చదువుకున్నారా, రూరల్లోనా, అంటే పల్లెటూరులోనా, సిటీలోనా చదువుకున్నారా అని అడుగుతుంది. మీరు అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, మీరు క్లిక్ చేసి ఇవ్వండి మీరు ఎక్కడ చదువుకున్నారైతే. అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ అనేది మీరు ఎక్కడ చదువుకున్నారు, అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా. ఇంటర్మీడియట్ ఇక్కడ ఇంటర్మీడియట్ అని ఉన్నది, బట్ ఇంటర్మీడియట్ కాకుండా ఇది డిప్లొమా అని ఉంటుంది. ఓకే, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ.
సో మీకు స్టడీ సర్టిఫికేట్స్ అందుకే పెట్టుకోమని చెప్పాను. 7th నుంచి డిప్లొమా 3rd ఇయర్ వరకు మీకు ఏ విలేజ్లో చదువుకున్నారో అని అడుగుతున్నది, అండ్ అలానే ఏ ప్లేస్లో చదువుకున్నారో అండ్ స్కూల్ నేమ్ అడుగుతుంది. అడ్రస్ అయితే ఏం అడగలేదు, పర్టికులర్గా ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు అని అడుగుతుంది. ఓకేనా, ఆ డిస్ట్రిక్ట్ ఏ ప్లేస్లో చదువుకున్నారో అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ స్కూల్ నేమ్ కానీ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ ఆ పక్క దాంట్లో ఎంటర్ చేయాలి. డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదువుకున్నారు, క్లాస్ 7. సో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అడుగుతుంది. జాగ్రత్తగా మీరైతే ఇవ్వండి ప్లేస్ ఆఫ్ స్టడీ. ఓకే, ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ విలేజ్, స్కూల్ నేమ్. ఓకేనా, అంతా కూడా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అండ్ లోకల్ ఏరియా అడుగుతుంది. లోకల్ ఏరియా ఏంటి అంటే మీరు ఏయూ రీజియన్కి సంబంధించిన వాళ్ళ, ఓయూ రీజియన్కి సంబంధించిన వాళ్ళ, లేదంటే ఎస్వియు రీజియన్కి సంబంధించిన వాళ్ళ, మీరు ఏ డిస్ట్రిక్ట్ ఉన్నారో మీది ఏ రీజియన్కి చెందుతుందా అని తెలుసుకొని అప్పుడు క్లిక్ చేయండి. అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒకే రీజియన్కి చెందింది ఉండదు. పర్టికులర్గా ఏపీ వల్ల అయితే ఎస్వియు అండ్ ఏయూ ఉంటుంది. ఆ 2 రీజియన్స్లో మీది ఏ చెందింది అయితే అది చూసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో మీరు తెలుసుకొని ఇవ్వండి. ఓకే, అది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి. అది డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో చూస్ ఈసెట్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అంట. మీరు ఏ బ్రాంచ్లో రాయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ ఎగ్జామినేషన్స్ పేపర్ని అడుగుతుంది. ఏ పేపర్, ఐ మీన్ సివిలా మెకానికలా అని అడుగుతుంది. అది ఎంటర్ చేయండి అక్కడ. అండ్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఓన్లీ 2 సెంటర్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. 2 సెంటర్స్ అంటే 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు విశాఖపట్నం అనుకోండి మీ సిటీ. సో విశాఖపట్నం నుండి ఎవరైనా దగ్గరున్నదే కదా చూస్ చేసుకోవాలనుకుంటారు. విశాఖపట్నంకి దగ్గరున్నది అంటే విశాఖపట్నం ఫస్ట్ ప్రిఫరెన్స్లో ప్రైమరీ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటారు విశాఖపట్నం. అండ్ సెకండరీ డిస్ట్రిక్ట్ కింద కనిపిస్తుంది కదా, విశాఖపట్నం దగ్గరగా ఉన్నది ఏంటి, విజయనగరం. సో అది పెట్టుకుంటారు. ఇన్ కేస్ మీరు తిరుపతి అనుకోండి, తిరుపతి ఫస్ట్ ప్రైమరీ డిస్ట్రిక్ట్లో పెట్టుకొని సెకండరీ ఏంటంటే చిత్తూరు దగ్గరికి ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లేస్ చేస్తారు. ఇప్పుడు ప్రైమరీ డిస్ట్రిక్ట్ ఫర్ సపోజ్ విశాఖపట్నం పెట్టుకుంటే అక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని చెప్పున్నాయి. ఆ 3 కూడా ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న సెంటర్స్ ఇస్తాడు. ఫర్ సపోజ్ విశాఖపట్నంలో 3 సెంటర్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 సెంటర్స్ని మీకు లొకేట్ చేసి ఇస్తాడు. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెడతారో సెంటర్, ఆ ప్రిఫరెన్స్ బట్టి మీకు వెళ్తూ ఉంటుంది. ఓకేనా. అండ్ సెకండరీ డిస్ట్రిక్ట్ ఫర్ సపోజ్ విజయనగరం పెడితే విజయనగరంలో కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లోని మళ్ళీ ఏ ఏరియాలో కావాలనుకుంటున్నారో ఆ ఏరియాని ప్రిఫరెన్స్ నెంబర్ 1లో ఇవ్వండి. ఏ ఏరియా లాస్ట్లో కావాలనుకుంటున్నారో దాన్ని ప్రిఫరెన్స్ నెంబర్ 2 ఇవ్వండి. ఓకే, ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే మీరు పెట్టుకోవడానికి ఉంటుంది. ఆ 2 డిస్ట్రిక్ట్లోని ఏ ఏరియాస్లో కావాలో దానికి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాడు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ స్టెప్ కూడా మీ అప్లికేషన్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఫోటో అండ్ సిగ్నేచర్ ఏంటంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఒక వైట్ పేపర్ మీద కానీ, లేదనుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా మీ మొబైల్లోని, ఆ మొబైల్లోని పాస్పోర్ట్ సైజ్ ఫోటోని <50 KB వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా, <50 KB వచ్చేలాగా కంప్రెస్ చేయాలి. ఇమేజ్ని కంప్రెస్ చేసి దాన్ని ఇక్కడ అటాచ్ చేసేయాలి. చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని దగ్గర మీరు అటాచ్ చేసేయాలి. అండ్ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ ఎలా చేస్తారో ఎప్పుడు కూడా అలా సిగ్నేచర్ చేసేసి, ఆ సిగ్నేచర్ కూడా <30 KB ఫైల్ ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ మీరు అటాచ్ చేయాలి. మీరు మోర్ దెన్ 30 KB, మోర్ దెన్ 50 KB ఉంటే కనుక అది తీసుకోదు. సో అందుకని కంప్రెస్ చేసుకోండి. ఈ కంప్రెస్ చేసుకోవడానికి మీకు ఒక యాప్ చెప్తాను, కంప్రెసర్ ఇన్ కేబీ అని చెప్పి మీ ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఒకసారి అదైతే చూసుకొని మీరు కంప్రెస్ చేసుకోండి. ఓకేనా, కంప్రెసర్ ఇన్ కేబీ మీకు ఎంత కేబీలో కావాలో అంత కేబీలోకి అది మారిపోతుంది. ప్లే స్టోర్లో యాప్స్ చాలా ఉంటాయి కంప్రెసర్వి. దానిలో ముందు మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ని కంప్రెస్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోండి. ఓకేనా, ఫర్ సపోజ్ మీకు గనక ఏమైనా కూర్చున్నారు అప్లికేషన్ ఫిల్ చేద్దామని, బట్ కొన్ని డీటెయిల్స్ కనబడలేదు అనుకోండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడం కష్టం కదా, మళ్ళీ అన్నీ ఫిల్ చేయలేరు కదా. అప్పుడేం చేయాలంటే మీరు ఇక్కడ సేవ్, ప్రివ్యూ, సబ్మిట్ అని చెప్పి మీ క్లాస్లో కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి సేవ్ చేయండి. సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్. సో సేవ్ చేశారనుకోండి, మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయారో అక్కడి నుంచి మీకు వస్తుంది. ఓకేనా, సేవ్ చేసుకొని పక్కకు వెళ్ళిపోండి. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రివ్యూ, సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే, సో ప్రివ్యూ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక పాపప్ అయితే వస్తుంది. లైక్ మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఫైనల్గా ప్రివ్యూ సబ్మిట్ సేవ్ చేసేస్తే మీకు ఏం రాదు, మళ్ళీ మీరు ఎంటర్ అవ్వచ్చు దానిలోకి. సబ్మిట్ చేసేస్తే మీకు ఒక పాపప్ కనిపిస్తుంది, అది ఏంటనేది చూపిస్తాను. ఎస్ఎస్సి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో సబ్మిట్ చేసేసిన తర్వాత యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్
టెంపరరీ క్లిక్ ఆన్ ప్రివ్యూ సబ్మిట్ బటన్ టు కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్. ఇన్ కేస్ మీరు సేవ్ చేస్తే అది టెంపరరీగా మాత్రమే సబ్మిట్ అయినట్టు, పర్మనెంట్గా సబ్మిట్ అవ్వలేనట్టు. మీరు సేవ్ చేసిన దాన్ని మళ్ళీ పర్మనెంట్గా సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత కూడా మాడిఫై ఆర్ కన్ఫర్మ్ ఫ్రీజ్ అని చెప్పి మళ్ళీ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మాడిఫై అంటే మీరు మళ్ళీ ఇంకోసారి మీరు వెరిఫై చేసుకొని అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకంటే మాడిఫికేషన్ ఏం అవసరం లేదనుకుంటే కన్ఫర్మ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ కన్ఫర్మ్ ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఇదంతా కూడా మీరు చేసిన తర్వాతే సబ్మిట్ చేయాల్సిన ఉంటుంది. ఓకేనా, అదే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో. ఇవన్నీ డీటెయిల్స్ కూడా అన్నీ చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ కనుక మీకు ఇక్కడ ఏమైనా ప్రొవైడ్ చేయకపోతే లైక్ అంటే వెరిఫై అవ్వకపోతే, కొన్ని డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే అవన్నీ కూడా కౌన్సిలింగ్ అప్పుడు ఇవ్వడానికి మీకు మళ్ళీ టైం ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్నీ కూడా జాగ్రత్తగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇంకేమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్ని డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. అండ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఇదైతే మ్యాండేటరీ. ఇన్ కేస్ మీ దగ్గర రేషన్ కార్డు ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్తో పని లేదు. ఇన్ కేస్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ లేకపోయినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈడబ్ల్యూఎస్ వల్ల సపరేట్ యూజ్ అయితే ఉంటుంది అంతే. ఇవైతే మెన్షన్ చేయాలనుకునే మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పాను. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లెట్ మీ నో. థ్యాంక్ యూ.